మొదటి శ్లోకం అర్జునుడి అయోమయాన్ని, సాధారణ మానవ సహజమైన సందేహాన్ని తెలుపుతుంది. అర్జున ఉవాచ ఓం సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. పదపదానికి అర్థం తెలుసుకుందాము. అర్జున ఉవాచ, అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, ఓ కృష్ణ, కర్మణాం కర్మల యొక్క, సన్యాసం సన్యాసమును, పునః మరియు, యోగం చ కర్మయోగమును, సంససి చెబుతున్నావు. ఏతయో ఈ రెండింటిలో, యత్ శ్రేయ ఏది మేలైనదో, తత్ ఏకం ఒకదానిని, మే సునిశ్చితం నాకు ఖచ్చితంగా, బ్రూహి చెప్పుము. ఇక్కడ మనము సన్యాస యోగం అంటే జ్ఞానయోగం అని, కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగం అని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో అర్జునుడు వేసిన ప్రశ్నను నిశితంగా పరిశీలిద్దాం. పరమాత్మ తమరు ఒకసారి కర్మయోగమే శ్రేష్టమని అంటున్నారు, వెంటనే కర్మలను సన్యసించడం అంటే కర్మలను చేయకుండా ఉండడం కూడా మంచిదని అంటున్నారు. మీ మాటలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. నాకు అంతా అయోమయంగా ఉంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. కాబట్టి ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్సును కలిగిస్తుంది అనే విషయాన్ని నాకు చెప్పు అని అర్జునుడు స్పష్టంగా అడుగుతున్నాడు. ఇంత మహామేధావి అయిన అర్జునుడి పరిస్థితే ఇలాగ ఉంటే, ఇతర సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి? వారి యొక్క గతి ఏమిటి? వారి సందేహాల గతి ఏమిటి? అందరికీ సమాధానం వచ్చేటట్టుగా, ఈ సందేహాలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండేటట్లుగా ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కోసమే పరమాత్మ పై శ్లోకంలో సమాధానం చెప్పబోచున్నాడు. హరి ఓం తస్సత్.